మీ యొక్క జన్మ నక్షత్రం మరియు పుట్టిన సమయం తేదీ బట్టి మీ రాశి సింహరాశి. అయితే మీ రాశి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారు సాధారణంగా అందరితోనూ కలుపుకునే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఫ్రెండ్స్ ఉంటారు. 10 మందిలోనూ కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకొని వాటి యొక్క మంచి చెడులను బేరీజ వేసుకొని అమలు చేస్తారు. సింహరాశి వారు విభిన్నతకు, ఆధునికతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. వీరు సినిమాలు, టీవీ, నాటక రంగాలంటే అత్యంత ఆసక్తిని కనబరుస్తారు. సదా విద్యార్థిగా ఉండటమే తమ హాబీ అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. వీరు ఇతరులు చెప్పే విషయాలను అమలు చేయడం వల్ల కొన్ని సందర్భాలలో వీరికి వారి నుంచి ముప్పు వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉందనే చెప్పాలి. సింహరాశి వారు అందుకునే వారి నుంచి విషయాన్ని సేకరించి తర్వాత అనుభవ పాఠాలు జోడించి ముందుకు సాగిపోతూ ఉండాలి. సింహరాశి వారు సాధు స్వభావం కలవారు. అందువల్ల పక్కన వారు చెప్పిన విషయాలను అనుసరిస్తారు. ఎప్పుడూ దూషించడానికి దూరంగా ఉంటారు. దీనివల్ల వీరికి లాభం ఎక్కువగా ఉంటుంది. కొత్త వారిని ఎప్పుడు సొంత వారిలాగే చూసే బుద్ధి వీరికి లేకపోలేదు. నిజ జీవితంలో ఉన్న మగసింహంలానే వీరిలో పురుషులు ఏ పని చేయడానికైనా ఇష్టపడరు. వారి భార్యలు వండి పెడితే తినడానికి మాత్రం ముందు వరుసలో ఉంటారు. తమ భార్యలు పతివ్రతలే ఉండాలని, తమను జీవితాంతం పోషించాలని, తాము తిన్నాక మిగిలిన శేషాన్ని తమ భార్యలు భుజించాలని వీరు అభిలాషిస్తారు. ఆశ్చర్యంగా ఈ రాశి పురుషులకి శారీరక కష్టం చేసే ఆ కష్టంతో నుండి వడ్డించే భార్యలు లభిస్తారు. అందువల్ల తిండికి నిద్రకి లోటు లేకుండా హాయిగా గడిచిపోతుంది. వీరికి అసూయ ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. తమలాంటి సింహరాశి వారు మరొకరు కనిపిస్తే తమ భార్యతో అక్రమ సంబంధం ఏర్పరచుకుంటారేమోనని వారిని నాశనం చేయడానికి కూడా వెనకాడరు. ఇటువంటి సందర్భాలలో కంగారుగా నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించాలి. జీవిత భాగస్వామితో విభేదించవద్దు. అవగాహనతో ముందుకు సాగితే ఏ ప్రమాదము రాదు. ద్వేషాభావంతో కొందరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు. వీరికి పెద్దగా అరవడం తప్ప సాధారణంగా కోపం రాదనే చెప్పాలి. కోపం వస్తే జన్మానికో శివరాత్రిల మగసింహం దుమ్మలగొండి వేటాడి తరిమి చంపినట్టు అవతల వాళ్లను అంతు చూసే వరకు ఊరుకోరు. ఆయా రోజుల్లో ఆత్మవిశ్వాసం ఇనుముడిస్తుంది. తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయనే చెప్పాలి. బహుముఖ ప్రజ్ఞతో విజయం చేకూరుతుంది. ఈ రాశి వారికి ఏం చేసినా మంచి ఫలితం లభిస్తుంది. ఆశయం సిద్ధిస్తుంది. ధనుర్రాశి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ దరిచేరనివ్వకండి. వారి నుంచి మీకు ప్రమాదం పొంచి ఉంది. వీరికి నచ్చే రంగు ముదురు పసుపు, ముదురు గోధుమ రంగులు. మరి ఏ విధమైన రంగులు వీరికి సరిపోవని చెప్పుకోవాలి. ఈ రాశి పురుషులకి బహుభార్యతత్వం ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కొంతమంది పెద్దలు, చిన్నలు ఇలా ఇద్దరు భార్యలతో 2 కుటుంబాలని చూసుకుంటారు జీవితంలో. సింహరాశి వారు మహిషాసురమర్దిని వాహకుల సంతతి అవడం వల్ల వీరికి సెప్టెంబర్ వరకు, అక్టోబర్ వరకు నవరాత్రులలో దేవి ఉపవాసన ఉత్తమం. స్త్రీలకు మీరు సింహరాశి స్త్రీలైతే జీవితాంతం మీ భర్తకి అనుకువగా ఉండి మీ సంపాదనతోటే ఆయన్ని పోషించాల్సి ఉంటుంది. దానికి మీరు ఏమీ సిగ్గుపడరు సరిగదా. మిగతా సింహరాశి స్త్రీలతో ఆ విషయం చెప్పుకొని ఆనందపడుతూ ఉంటారు. ఆ మిగతా సింహరాశి స్త్రీలు మీరు కలిసి ఏదో వ్యాపకంతోనే బిజినెస్తోనో ధన సంపాదన మార్గం వెతుక్కుంటారు. కానీ మీ భర్తని మాత్రం ఏమీ అనలేని ఆసక్తత మీది. విద్యార్థులకి మీ కేకలు చేతలు కన్నా పెద్దవే. కాలేజీల్లోనూ యూనియన్లోనూ చేతులు పెట్టి నాయకులు అవ్వాలనుకుంటారు. వీరు పరీక్షలు రాసి పాస్ అయినా అవ్వకపోయినా ఆ యూనియన్ల ప్రోద్బలంతో ఏదో ఉద్యోగం దొరుకుతుంది. అయితే నేను ఈ వీడియోలో చెప్పినట్టు మీరు మీ సంపాదనతో కాక మీకు భాగస్వామి తెచ్చే సంపాదనతో కడుపు నింపుకుంటూ ఉంటారు. అందువల్ల మార్చ్, సెప్టెంబర్ అనే ఆలోచనకు తావు ఇవ్వకండి. ఎలాగైనా మీ జీవితంలో ఇబ్బంది లేదు.
ఆటంకాలు కలిగిన పట్టించుకోకుండా కార్యసిద్ధి దైవబలం వల్లే చేసే పనిలో లాభాన్ని చేకూరుస్తుంది. కుంతీదేవికి పెళ్లి అవ్వకుండానే కర్ణుడు పుట్టినట్టు ఆదిత్యుడి కృప వల్ల తన కన్యత్వం చెడిపోయినట్టే వీరికి సూర్యధ్యానం ఆదిత్య హృదయం శుభాలనిచ్చి సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది. మీ రాశి పేరు అమ్మవారి పేరు ఒక్కటే అవ్వడం చేత కన్యకా పరమేశ్వర అమ్మవారిని ధ్యానించండి. అయితే ఈ ఖర్చుల వల్ల కొన్ని విజయావకాశాలు పెట్టడానికి వెనకాడరు. కుటుంబ సభ్యులకి మొహమ్మత్తి వీరితో అపార్థాలకి తావిచ్చే పరిస్థితులు వస్తాయి. ఈ రాశి వారికి ఇంట్లో పనులు నేర్పు ఎక్కువ. ఎవరైనా తమ గురించి చెడ్డగా మాట్లాడితే కోపాన్ని కంట్రోల్ చేయలేని మనస్తత్వం వీరికి. వీరి గురించి కోపంగా మాట్లాడితే వారి అంతు చూసే వరకు వదిలిపెట్టరు. సాధారణంగా సింహరాశి వారి లక్షణాలు ఈ వీడియోలో నేను చెప్పిన విధంగానే ఉంటాయి. మీరు అనేక సమస్యలతో బాధపడుతున్నారా? ఎంతోమంది దగ్గర జాతకం చూయించుకుని ఎలాంటి ఉపయోగం లేదని అనుకుంటూ ఉన్నా, గృహంలో అనేక రకాలైన ఇబ్బందులతో బాధపడుతున్నా, లేదా మీరు చిన్న చిన్న వ్యాపారులైనా సరే, సేల్స్ మ్యాన్స్ అయినా సరే, రియల్ ఎస్టేట్ వ్యాపారులైనా సరే, లేదా గృహంలో వాస్తు దోషాలతో బాధపడుతున్నా సరే, వీటన్నిటి నుండి బయటపడడానికి చక్కని పరిష్కారం ఈ గుర్రపునాడ. ఈ గుర్రపునాడ అంటే సాక్షాత్తు శనిదేవుని స్వరూపం. గుర్రపునాడ మీ ఇంట ఉంటే శనిదేవుడు మీ ఇంట్లో ఉన్నట్టే. శనిదేవుడి నుంచి వచ్చే అన్ని సమస్యల నుండి, అలాగే మనం తెలుసో తెలియకో ఈ జన్మలోనో పూర్వజన్మలోనో చేసిన పాపాల వల్ల ఇప్పుడు అనుభవిస్తున్న కర్మల నుండి శనిదేవుడు మనల్ని పూర్తిగా విముక్తుని చేస్తాడు. ఎందుకంటే శని కర్మఫలదాత. అందువల్ల సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గుర్రపునాడ మన ఇంట్లో ఉంటే మనకు అన్ని దోషాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడమే కాక మనకు ఉన్న అన్ని ఇబ్బందులు పోయి మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. ఎంతో రేరుగా దొరికే ఈ గుర్రపునాడను 3 రోజుల పాటు మీ గోత్రనామాలతో పూజించి గంగా జలంతో శుద్ధి చేసి మంత్ర జపంతో ఎనర్జైజ్ చేసి ఆ మంత్రంతో సహా ఈ గుర్రపునాడను మీకు అందిస్తున్నాము. ఈ గుర్రపునాడను మీ ఇంట్లో పెట్టిన తర్వాత రోజు ఈ మంత్రాన్ని చదువుతూ ఉంటే ఖచ్చితంగా మీకు అనుకోని విధంగా మార్పు వస్తుంది. మీ సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి. ఇప్పటి వరకు మీరు ఎన్నో వస్తువులు తెప్పించి మీ ఇంట్లో పెట్టి ఉండవచ్చు, ఎన్నో రెమెడీలు పాటించి ఏ రకమైన ఉపయోగం లేదని బాధపడుతూ ఉండొచ్చు. కానీ ఒక్కసారి దీన్ని ప్రయత్నించండి. ఖచ్చితంగా ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీకు 60 రోజుల్లోపు ఎలాంటి మార్పు లేకపోతే తిరిగి మళ్ళీ మా అడ్రస్కి పంపించేయండి. ఎటువంటి క్వశ్చన్ అడగకుండా మీకు డబ్బులు రిటర్న్ పంపించేస్తాం. ఎందుకంటే గుర్రపునాడ పెట్టడం ఎంత పవర్ఫుల్లో మేము ఇచ్చే మంత్రం కూడా అంతే పవర్ఫుల్. ఈ రెండిటి కాంబినేషన్ మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు తెస్తుంది. ఇది కేవలం మా మెయిన్ బ్రాంచ్ నుంచి మాత్రమే మీకు పంపించడం జరుగుతుంది. దీనికోసం మీరు ఇక్కడ కనిపించే అకౌంట్ నెంబర్ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో 999 రూపాయలు డిపాజిట్ చేసి ఆ స్లిప్ని ఫోటో తీసి కానీ లేదా స్క్రీన్ షాట్ తీసి కానీ మాకు వాట్సాప్ ద్వారా పంపించండి. ఆ స్లిప్తో పాటు మీరు వాట్సాప్లో మీ పేరు, గోత్రం, అలాగే మీ కుటుంబ సభ్యుల పేర్లు, అలాగే మీ అడ్రస్ కూడా పంపించండి. మీకు పేటిఎం, తేజ్ యాప్లు కావాలంటే పర్సనల్గా ఈ నెంబర్కి సంప్రదించండి. దీని గురించి ఇంకేమైనా సరే వివరాలు మీకు కావాలంటే ఈ నెంబర్కి సంప్రదించండి. మా నెంబర్ 9618479826. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయవలసిన సమయం కేవలం 10 గంటల నుండి 1 గంట వరకు మాత్రమే. తరువాత దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. మార్నింగ్ 10 to 1 వరకు మాత్రమే మాకు ఫోన్ చేయండి. సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గుర్రపునాడ ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పును తీసుకువస్తుంది. ఒక్కసారి ప్రయత్నించండి.